అనంతపురంలో కొన్ని రోజులుగా జల్సాలకు అలవాటు పడి బైక్ చోరీలకు పాల్పడుతున్న 7 దొంగల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో 4 మైనర్లు ఉన్నారు. వీరి వద్ద నుంచి 19 లక్షల విలువ చేసే 19 బైకులను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు. విజయనగరం జిల్లా పౌర సరఫరాల కార్యాలయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి మీనాకుమారి అవినీతి ఆరోపణలు రావడంతో జిల్లా ఇన్ఛార్జి మంత్రి విచారణకు ఆదేశించారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీ చేసి గన్ని బ్యాగులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి నివేదికను పై స్థాయి అధికారులకు అందజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే రాయదుర్గం అభివృద్ధిలో ప్రగతి సాధించిందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు తెలిపారు. రాయదుర్గంలోని 22 వార్డుల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఇంటికి తిరుగుతూ ఏడాది కాలంలోనే అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించారు. మద్యం కుంభకోణంలో సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు కావడం కీలక పరిణామమని ఎమ్మెల్యే కాల్వ పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి అరెస్టు మాత్రమే మిగిలిందన్నారు. మద్యం కుంభకోణంలో ఉన్నవారెవరైనా ఊచలు లెక్కపెట్టక తప్పదని ఎమ్మెల్యే శ్రీనివాసరావు తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని మెడికల్ షాప్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలకు వస్తున్నారని సమాచారం తెలియడంతో యజమానులు ముందుగానే దుకాణాలు బంద్ చేశారు. షాపులో గడువు ముగిసిన మెడిసిన్ అమ్ముతున్నారని అధికారులకు సమాచారం వచ్చింది. ఆ సమాచారం మేరకు సోదాలకు వెళ్లేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారన్న లీక్ కావడంతో యజమానులు అప్రమత్తమై దుకాణాలను మూసివేశారు. మెడికల్ ఆఫీసర్లు తనిఖీలు చేయకపోవడంతో ఇష్టారీతిలో టాబ్లెట్లు అమ్ముతున్నారని స్థానికులు మండిపడ్డారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో కోట్ల రూపాయల అవినీతికి పాల్పడిన మాజీ మంత్రి రోజా జైలుకు వెళ్లడం ఖాయమని ఏపీ షాప్ చైర్మన్ రవినాయుడు అన్నారు. ఆగస్టు 10 లోపు రోజా జైలుకు వెళ్తుందని జోసన్ చెప్పారు. గతంలో క్రీడా శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో రోజా చేసిన అవినీతి బయటపడుతుందన్నారు. రోజా అరెస్టుకు రంగం సిద్ధమవుతుందన్నారు రవినాయుడు. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లిలో మందేశ్వర స్వామి ఆలయంలో పార్వతీ అమ్మవారిని శాకంబరి దేవిగా అలంకరించారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి అమ్మవారికి వచ్చిన ఆషాఢ సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పండ్లు కూరగాయలు సమర్పించారు. కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించినా భయపడే ప్రసక్తి లేదని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవికిషోర్ రెడ్డి తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా వైసీపీ నాయకులపై కక్ష సాధింపు రాజకీయాలు చేస్తుందన్నారు. ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధం లేదని తెలిసి కూడా కావాలని అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని కూటమి పార్టీలు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అన్నారు. పుట్టపర్తి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ రోడ్లపై వినూత్నంగా నిరసన చేపట్టారు. భిక్షాటన చేస్తూ తమ సమస్యలపై నిరసనకు దిగారు. పుట్టపర్తి మున్సిపల్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ఇంజనీరింగ్, పారిశుద్ధ్య, అండర్ డ్రైనేజీ కార్మికులు 9 రోజులుగా సమ్మె చేస్తున్నారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. చంద్రన్న జీవితాలు పెంచు అంటూ రోడ్లపై భిక్షాటన చేస్తూ వినూత్న నిరసనకు దిగారు. ఏలూరు జిల్లాలో అటవీ భూముల ఆక్రమణకు గురవుతున్నాయి. గ్రామ సమీపంలో నిగంరెడ్లపాడు చెరువు పక్కన R&B రోడ్డును ఆనుకొని ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ పోడు భూమికి పట్టా ఉందని నర్సరీ పెట్టుకునేందుకు గిరిజనేతర వ్యక్తికి గిరిజనులు భూమిని లీజుకిచ్చారు. ఫారెస్టును ఆనుకొని ఉండటాన్ని అదునుగా భావించిన సదరు వ్యక్తి ఏళ్ల నాటి భారీ వృక్షాలను తొలగించి చదును చేయించాడు. అటవీ అధికారులు పట్టించుకోకపోవడంతో వారికి భారీగా ముడుపులు అందుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లా గిద్దలూరులో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో వైసీపీ ఇన్ఛార్జి కందూరు నాగార్జున రెడ్డి, బ్రహ్మానందరెడ్డి, బూచపల్లి శివప్రసాద్ రెడ్డి, జిల్లా జడ్పీ చైర్పర్సన్ బూచపల్లి వెంకాయమ్మ హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం అబద్ధాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని వైసీపీ నాయకులు ఆరోపించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలపై కూటమి ప్రభుత్వం కేసులు పెడుతుందని శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు.